జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై అమానవీయంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐ ఇన్ఛార్జ్ ప్రతీక్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు రేగులపాటి రితీష్ రావు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఉగ్ర దాడిని ఖండిస్తూ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు మేడా శ్రీను ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిని అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. Down, down terrorism. 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 Okay. आवाज दो. Down, down terrorism. Down, down terrorism. కాశ్మీర్లో ఏదైతే వేసవికాల విడిదిలో భాగంగా భారతదేశం నుంచి నలుమూలల పర్యాటకులు ఇక్కడికి వెళ్లి వాళ్ళ సంతోషాన్ని తెలియజేసుకోవాల్సిన సందర్భంలో హఠాత్తుగా టెర్రరిస్టులు మరి పర్యాటకుల మీద చేసినటువంటి ఎన్కౌంటర్ దాడి ఏదైతే ఉందో యావత్ భారతదేశం అంతా కూడా చలించబోతుంది. ఒక ఔన్నత్యానికి సార్వభౌమాధికారికి చిహ్నంగా ఉన్నటువంటి భారతదేశం ఇంత సైనిక సిబ్బంది, ఇంత నిఘా సిబ్బంది ఉన్నప్పటికీ కూడా నేటికి కూడా ఇలాంటి అటాకులు జరగడం అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రభుత్వాలు మనం ఏ పార్టీని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వాలు ఒకసారి జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగిన తర్వాత సరే కోలుకొని మరలా ఇలాంటి ఎన్కౌంటర్లు జరగకుండా, టెర్రరిస్ట్ అటాకులు జరగకుండా అక్కడ నిఘా సిబ్బంది కానీ, సైనిక సిబ్బంది కానీ భారీ మొత్తంలో మోహరించి అక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులకి ఒక రక్షణగా, ఒక భరోసాగా కల్పించాల్సిన బాధ్యత కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ నేటికి కూడా 370 ఆర్టికల్ వచ్చినప్పటికి కూడా ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో అక్కడ నిఘా సిబ్బంది, సైనిక సిబ్బందిని మోహరించాల్సిన అవసరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడో ప్రయాగరాజు లేకపోతే ఎక్కడో పుణ్యక్షేత్రం దగ్గర మోహరించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే